పక్క వాళ్ళని చూచి ఈర్ష్యతో తొందరపడి ఏ పని చెయ్యకు, చేస్తే ఇలాగే అవుతుంది. కొడుకు దక్కలేదు సక్రమంగా, కొడుకుకి ఇబ్బంది వచ్చింది, తొడలు లేవు. పోనీ ఆ కొడుకు ఏమైనా పుట్టాక తల్లికి ఆనందం కలిగించాడా? తల్లిని శపించాడు. కాబట్టి అన్ని కష్టాలే వస్తాయి. అనాలోచితముగా ఏ పనైనా చెయ్యరాదు. అవిచార్యం అకర్తవ్యం కర్తవ్యం సువిచారయేత్. కిరాతార్జునీయంలో భారవి అంటాడు, అవిచార్యం అకర్తవ్యం, ఆలోచించకుండా ఏ పని చెయ్యకు, బాగా ఆలోచించి చెయ్యి ఏ పని చేసినా. కర్తవ్యం సువిచారయేత్, విచారయేత్ అలా సువిచారయేత్ అన్నాడు. ఒక ఉపసర్గ కూడా చేర్చాడు అక్కడ. ఏ పని చేసినా బాగా ఆలోచించి చెయ్యి. ఆలోచించి చేసిన పని వల్ల నీకు నష్టం కాదు. అనాలోచితంగా తొందరపడి ఏ పని చేసినా దెబ్బతింటావు. అందుకే మనం ఏ పని చేసినా ఆర్థిక వ్యవహారాల్లో 1-2 సార్లు ఆలోచించు. రోడ్డు మీద డ్రైవింగ్ చేస్తున్నప్పుడు బుర్ర పెట్టి ఆలోచించి చెయ్యి. నడుస్తున్నప్పుడు ఆలోచిస్తూ జాగ్రత్తగా నడు. రోడ్డు మీద నడుస్తూ ఉంటారు, హఠాత్తుగా ఉంగిపోతారా ఆ నడి రోడ్డు మీద. ఈలోపు ఏమవుతుంది, వేగంగా వచ్చేవాడు గుద్దేయడు. ఏ పని చేసినా ఇలా చాలా జాగ్రత్తగా ఆలోచించి చెయ్యి అని చెప్పాడు. ఈవిడ చేసిన తెలివి తక్కువతనం వల్ల కొడుకు వికలాంగుడయ్యాడు, చివరికి శాపానికి గురయ్యింది. 1000 ఏళ్ళు నువ్వు నీ చెల్లెలికి దాసీగా ఉండమనగానే ఆయన చాలా బాధపడిపోయి, ఆవిడ, నాయన ఏ తల్లి అయినా కొడుకు బాగుండాలనే కోరుతుందిరా, నాకు కొడుకులు బయటికి రావట్లేదు, ఇంకా బయటికి రావట్లేదు, ఇంకా పుట్టట్లేదని ఒకానొక బాధతో దుఃఖంతో అన్యాయంగా నిన్ను పగలగొట్టాను. చంటిగుడ్డు బయటికి రాకుండా ఇలా అయిపోయావు నువ్వు. నేను చేసింది తప్పే. దానివల్ల నీకెంత బాధో నాకు అంతే బాధే. నా కొడుకు తొడలు లేకుండా కుంటేడైపోయాడని బాధపడేది నేనే. అసలు నిజం చెప్పాలంటే పిల్లలకి అవయవాలు లేకపోతే తల్లిదండ్రులకు వచ్చే బాధ అంతా ఇంత కాదు. గుర్తుపెట్టుకోండి, పిల్లలు సక్రమంగా చదవకపోయినా, పిల్లలు ఆరోగ్యంగా లేకపోయినా, అవయవాలు లోపంతో పుట్టిన పిల్లలకి ఉద్యోగం లేకపోయినా, పెళ్ళకపోయినా తల్లిదండ్రులకు కలిగే బాధ అంతా ఇంతనా. కాబట్టి నీ కోసం నేనే ఏడుస్తున్నాను. అది సరిపోదా అన్నట్టుగా నాకేవో శాపం పెట్టావు. 1000 ఏళ్ళు నేను దాస్యం చెయ్యాలి, శాప విముక్తి కలిగించిన ఆయన అంది. సరే, ఆయన జాలిపడి, అమ్మ నేను తొందరపడి శపించాను, తల్లిని శపించకూడదనుకో, అయినా శపించాను. ఒక 1000 ఏళ్ల తర్వాత నీకు శాప విముక్తి అవుతుంది. ఎలా అవుతుందో చెబుతున్నా విను. ఈ రెండో గుడ్డుని మాత్రం పగలగొట్టకు. ఒక 500 సంవత్సరాల తర్వాత అందులోంచి ఒక వీరుడు పుడతాడు. వాడి వల్ల నీ వంశం తరిస్తుంది, నువ్వు చాలా గొప్పదాని అవుతావు. అతడు పుట్టిన 500 సంవత్సరాల తర్వాత నీకు దాస్య విముక్తి. ఇక చూడు, అతని పేరు మీదుగా ఎన్ని పురాణాలు వస్తాయో, ఎన్ని కథలు వస్తాయో, జగత్తంతా నిన్ను పొగుడుతుంది అని అనగానే సంతోషించింది. వీడు వెళ్ళిపోయి ఈశ్వరుణ్ణి ప్రార్థించాడు. ఇక్కడే ఉంది రహస్యం, చాలామంది పట్టించుకోని గొప్ప రహస్యం. అనూరుడి కథ, అనూరుడు సూర్యుడికి రథసారథి అయిపోయాడు అనుకుంటున్నారంతా. అనూరుడు వెంటనే బయలుదేరి ఈ కాళ్ళు లేవని అప్పటికప్పుడు ఒక క్షేత్రానికి వెళ్ళాడు. ఆనాడు కొత్తగా భూమి తయారవుతున్న రోజుల్లో భూమండలంలో ఒక కొండ ఉంది. ఆ కొండ దగ్గరకు వెళ్ళి భక్తి శ్రద్ధలతో శివుడి కోసం తపస్సు చేశాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాడు. నీకేం వరం కావాలో కోరుకోమంటే, నేను శాశ్వతంగా ప్రజల మనస్సుల్లో ఉండిపోవాలి, ప్రజలు రోజు నన్ను చూడాలి, నన్ను తలుచుకోవాలి, నన్ను పూజించాలి అన్నాడు. వెంటనే ఈశ్వరుడు ఏం చేశాడో తెలుసా? అందుకని ఈశ్వరుడు అత్యంత కరుణాస్వరూపుడు అన్నారు. ఒరే నాయనా, నీ శరీరాన్ని విడిచిపెట్టేయి, అది భూమి మీద ఒక కొండ అయిపోతుంది. ఆ తర్వాత నువ్వు దివ్య శరీరం ధరించి సూర్య భగవానుడికి రథసారథి వైపో. సూర్యుడు రాగానే మొట్టమొదట ఎర్రని కిరణాలు ఉంటాయే, అవి నువ్వే. నీకందరూ అరుణాయ అని నమస్కారం చేస్తారు. అంటే ఇప్పుడు రోజు మనం మొట్టమొదట చూస్తున్నది ఎవరినమాట? సూర్యోదయ సమయంలో సూర్యుడికి ముందున్న ఎర్రని కిరణముల వంకతో అరుణుణ్ణి చూస్తున్నాం. అందరూ నీకే నమస్కరిస్తారు. సంధ్యావందనం అంటే అర్ఘ్యం ఇచ్చేది నీకే. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పూర్వకాలంలో ఎర్రగా సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు అస్తమిస్తున్నప్పుడు నీళ్లు చేతిలోకి తీసుకుని ఇచ్చేవారు. మగవాళ్ళైతే గాయత్రీ మంత్రపూర్వకంగా ఇచ్చేవారు. ఆడవాళ్ళైతే యోదే వత్సవితాస్మా కంధియోధర్ మాదిగోచరాహ
ప్రేరయేత్తస్య యద్భర్గస్తద్వరేణ్యముపాస్మహే అనే శ్లోకపూర్వకంగా అర్ఘ్యం ఇవ్వాలి. అదేంటంటే ఆడవాళ్ళు కూడా సంధ్యావందనం చేశారా, అర్ఘ్యం ఇచ్చారా అని మళ్ళీ మనం పిచ్చిగా ప్రశ్నించక్కర్లా. ఆడవాళ్ళు కూడా సంధ్యావందనం చెయ్యాలి, వాళ్ళు కూడా అర్ఘ్యం ఇవ్వాలి. కావాలంటే సుందరకాండ చదువుకోండి ఇంటికి వెళ్ళి. అందులో సుందరకాండలో చెప్పారు, సంధ్యాకాలమనాశ్యామ సంధ్యార్థే వరవర్ణిని ధ్రువమేష్యతి జానకి. తెలియక అసలు ఆచారాలు పోయి అనవసరంగా మనం లేనిపోని కాంప్లికేషన్స్ తెచ్చుకుంటున్నాం. ఒక్క ముక్కలో చెప్పాలంటే, సూర్యోదయ సమయానికి సంధ్యావందనము చేసే జానకీదేవి ఇక్కడికి వస్తుంది, ఆవిడ తప్పక సంధ్యావందనం చేస్తుంది అని హనుమంతుడు లంకలో అశోకవనానికి దగ్గరలో ఉన్న నది దగ్గరకు వెళ్ళి అన్నాడు. ఆ నది ఇప్పటికి కూడా శ్రీలంకలో ఉంది, నేను స్వయంగా చూశాను. అక్కడ కూడా చల్లగా ఊటీలో ఉన్నట్టు ఉంటుంది. పరమ దుర్మార్గుడి రావణాసురుడు ఆ చల్లని ప్రదేశంలో ఈవిడ ఎందుకు పెట్టాడంటే, చల్లదనాన్ని తట్టుకోలేక వెళ్ళి రావణుడు అంతఃపురంలోకి పోతుందని. కానీ ఆవిడ మొండిది, అదో పక్కన పెట్టండి. ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి స్త్రీ ఆ రోజుల్లో సంధ్యావందనం చేశారు. అరుంధతి చేసింది, అనసూయ చేసింది, అందరూ కూడా. తర్వాత ఆడవాళ్ళు చాలామంది గుళ్ళోకి వెడితే గుళ్ళల్లో మేము విధవలం కదా అని అమ్మవారి కుంకుమ ఇస్తే బొట్టు పెట్టుకోవడం మానేస్తున్నారు. ముత్తైదువులకే బొట్టు పెట్టాలి. వైధవ్యం పొందిన వారికి బొట్టెట్టకూడదు. కానీ అమ్మవారి సన్నిధానానికి వెళ్ళాక అక్కడ ఇచ్చే ప్రసాదం ప్రతి వ్యక్తి పొందవలసిందే. అసలు మీకు రహస్యం చెబుతాను. ఇప్పటి వరకు కొంతమంది పట్టించుకోని రహస్యం. గరుడ పురాణం చదవండి, లేక భాగవతం చదవండి, లింగ పురాణం చదవండి, ఇంకే పురాణం చదవండి. కాత్యాయని అని అమ్మవారికి ఒక పేరు ఉంది కదా. కాత్యాయని అంటే అర్థం ఏమిటో తెలుసా? 30 సంవత్సరాల లోపున్న విధవ. డిక్షనరీ చూసుకోండి కావాలంటే, సంస్కృతం డిక్షనరీ లేక సూర్యరాయాంద నిఘంటువు. కాబట్టి కాత్యాయని వ్రతం అందుకు చేసేవారు పూర్వం. మేము తొందరగా వైధవ్యం పొందకుండా శాశ్వతంగా కళ్యాణం సౌభాగ్యంతో ఉండాలి అని. కాబట్టి అమ్మవారి ప్రసాదాన్ని వాళ్ళు అక్కడ పెడితే ఆ బొట్టుని మనం స్వీకరించవచ్చు. కానీ ముత్తైదువులు మాత్రం పెట్టకూడదు, వాళ్ళకి నుదుట బొట్టు. వీళ్ళు ముత్తైదువులకి అందించకూడదు. ఇంకొక గొప్ప రహస్యం, రోజు సాయంకాలం పూట అల్లాహ్ అని అరుస్తూ ఉంటారు చూసారా, సంధ్యావందనం సమయంలోనూ సాయంత్రం పొద్దుట. మనం మన దేవతే అల్లా అనే శబ్దానికి ఆకారాంత స్త్రీలింగం. మీరు సంస్కృతం చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా, అందులో అల్లా అనే ఆకారాంత స్త్రీలింగ శబ్దానికి తల్లి అని అర్థం. అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మ అని రెండో అర్థం. అందుకే అన్ని మతాలు ఒకటే, కర్మగాలు కొట్టుకు చచ్చిపోతున్నాం. కానీ వాళ్ళు తలుచుకునేది మన అమ్మవారినే, వాళ్ళు తలుచుకునేది సర్వాంతర్యామి అయినటువంటి పరమాత్మనే. ఈసారి మీరు ఇంటికి వెళ్ళాక ఆ సూర్యరాయాంత నిఘంటు కానీ శబ్దరత్నాకరం కానీ నిఘంటు చూడండి, డిక్షనరీ. అందులో ఆకారాంత స్త్రీలింగ శబ్దో అల్లా శబ్ద అని ఉంటుంది. ఆ బహువచనం ఏమవుతుంది? రమా, రమే, రమాహ, అల్లా, అల్లే, అల్లాహ. అందుకే చివరిన విసర్గతో సైతంగా పలుకుతున్నారు. ఇది తెలిస్తే కొట్టుకు చవడాలు ఆగిపోతాయి, అయినా కొట్టుకు చచ్చిపోతున్నారు. ఏం కర్మయోగం వచ్చిందో తెలియదు. అందుకే అందరినీ ఒకటేనని చెప్పడానికి ఇది. దురదృష్టవశాత్తు ఏ గోవును రక్షించడానికి అమ్మవారు ఆవిర్భవించిందో ఆ గోమాంస భక్షణ ఎక్కువైపోయింది తప్ప. ఎందుకు చెబుతున్నానంటే, ఆ అరుణుడు అనేటటువంటి వాడు సూర్య భగవానుడికి రథసారథి. స్త్రీలు పురుషులు ఆ రోజుల్లో అర్ఘ్యం ఇచ్చేవారు. ఆ తర్వాత ఏం చేశాడు? ఈ అరుణుడికి ఈశ్వరుడు శివుడు ఒక వరం ఇచ్చాడు. ఈ రోజు నుంచి నువ్వు ఒక కొండగా అయిపోతావని. అంతే కదా, అదే అరుణాచలం. అరుణాచలం ఇత్యాహు. మొట్టమొదట లింగం ఆవిర్భవించినటువంటి స్థలం అరుణాచలం. అంటే ఆ అరుణుడి యొక్క శరీరం. అక్కడే శివుడు గొప్ప జ్యోతిస్వరూపంతో లింగ రూపంతో దర్శనమిచ్చాడు. ఆ లింగ రూపం ధరించిన స్థలం అది. ఇక అక్కడ తర్వాత నుంచి రెండో గుడ్డుని మాత్రం పగలగొట్టకుండా చాలా జాగ్రత్తగా అట్టే పెట్టుకుంది వినత. ఈలోపు కర్మ, కొడుకు శాపం ఎవరైనా పొందవలసిందే కదా, అనుభవించవలసిందే. ఒక రోజున వినత కద్రువ కలిసి పాల సముద్రం దగ్గరికి వెళ్ళారు. ఆ పాల సముద్ర ప్రాంగణంలో తెల్లగా నిగనిగలాడిపోతున్న ఒక గుర్రం కనపడింది. ఆ గుర్రానికి ఉచ్చైశ్రవము అని పేరు. పూర్వం పాల సముద్రాన్ని దేవతలు రాక్షసులు చిలికారు. అమృతం పుట్టడానికి ముందు హాలాహలం, ఉచ్చైశ్రవం అనే గుర్రం, ఏనుగు, కామధేనువు ఇవన్నీ పుట్టుకొచ్చాయి. ఐరావతం అనేటటువంటి ఏనుగు, కామధేనువు అనే ఆవు ఇవన్నీ పుట్టాయి. అందులో ఈ ఉచ్చైశ్రవం పుట్టింది. ఉచ్చైశ్రవం అంటే చాలా తెల్లగా ఉంటుంది. ఈ వేద పండితులు వేసుకున్నటువంటి తెల్లని పంచిలాగా, మన మల్లికార్జున స్వామి ఆలయంలో ఉన్న తెల్లని విభూతిలాగా ఈ ఉచ్చైశ్రవం కూడా చాలా తెల్లగా ఉండేది.
ఆ గుర్రాన్ని చూచారు వినత కద్రువ. ఇద్దరూ వెళ్ళి ఆనందంతో అబ్బాయి ఎంత తెల్లగా ఉంది గుర్రం అన్నది వినత. అనగానే కద్రువ పక్క నుంచి తిన్నగా ఉండదుగా, గుర్రం అంతా తెల్లగా ఉందా, ఎక్కడుంది? ఎతంటే ప్రతి అనే ఒక లక్షణం ఉంది కొంతమందికి. అక్కగారు తెల్లగా ఉంది అంటే తెల్లగా ఉంది అన్న ఇష్టం లేక కావాలని గుర్రం అంతా తెల్లగా ఉన్నా గుర్రం తోక మాత్రం నల్లగా ఉంది అంది. అనగానే తెల్లబోయిన అక్కగారు వినత కాలప్రభావం వల్ల అన్నీ ఇలాంటి పిచ్చి మాటలే మాట్లాడతావు నువ్వు, ఎక్కడ మొత్తం అంతా తెల్లగానే ఉంది అంది. ఇక ఇక్కడి నుంచి వాదోపవాదాలు. వాదుల వచ్చున్నదే కీడు సొమ్ము వసుధర సొమ్ము. ఎవడన్నా వాదోపవాదాలు చేస్తుంటే తగ్గించుకోవడం మంచిది అని. ఎందుకంటే వాదోపవాదాలలో ఉపయోగం ఉందండి. వాడు వెండ మూర్ఖుడు, ఇది కద్రువ మూర్ఖురాలు, అందులో పాముల తల్లి. అందువల్ల ఏమిటంటే తోక నల్లగా ఉంది లేదంటుంది ఈవిడ. ఇద్దరం పోటీ వేసుకుందాం అనుకున్నారు. పందెం. ఏమిటి పందెం? తోక నల్లగా ఉందని నేను అంటున్నాను, తెల్లగా ఉందని నువ్వు అంటున్నావు. ఆ ఉచ్చైశ్రం తోక కనుక నల్లగా ఉంటే నువ్వు నాకు బానిస అయిపో, తెల్లగా ఉంటే నేను నీకు బానిసనవుతాను అంది కద్రువ. సరేనన్నారు ఇద్దరు.